మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మహాగణుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ చెల్లిన గాక. ప్రభునికి స్తోత్రములు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైనటువంటి దేవా, కెరూబుల మధ్యను సెరువుల మధ్యను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము నిరంతరం ఏకృతిగా పొగడబడుచున్న మా దయగల ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలిగిన గాక. ప్రభునికి స్తోత్రములు, వందనాలు. ఈ ఉదయకాలమున ప్రభా మమ్మల్ని అందరినీ సజీవులకులో కాచి కాపాడి నా ప్రభా, నా తండ్రి వర్చువల్ ఫెలోషిప్ లో నా తండ్రి మీ సన్నిధిలో ఆయన నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ నీ వాక్యాలు వినటానికి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభు నీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమం అంతట్లో కూడా మీ కృపా సన్నిధి మీకు తోడుగా ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రభా నా తండ్రి నాయన, విజ్ఞాపన ప్రార్థనల ద్వారా పాటల ద్వారా నీ నామము మహిమపరచబడింది. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒక ప్రత్యేకమైన సమయానికి మేము వచ్చి ఉంటుండగా పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని నిమిషాన్ని గడియను మీ చేతులకు అప్పగిస్తుంటున్నాం. ఈ రోజు వాక్య పరిచర్య చేయనైనటువంటి మీ దైవదాసులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసని పరిశుద్ధమైన రక్తంలో నీ కుమారుని ముద్రిస్తుంటుండగా నాయన తన ద్వారా తనని అద్భుతమైన వాక్య పరిచర్య చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా నాయన, ఈ ఉదయ కాలంలో మాకు ఏ యొక్క వాక్యం అవసరమని ఎరిగిన దేవుడివి, హృదయ అంతరంగంలో ఎరిగిన నీతిగల దేవుడిగా ఉంటున్న దేవానికి వందనాలు. నాయన నీకు దివ్యమైనటువంటి సత్యమైనటువంటి వాక్యలతో నాయన మమ్మల్ని ఈ ఉదయ కాలమున ప్రభ దర్శించమని ప్రార్థిస్తున్నాం. వినగలిగినటువంటి చెవులను గ్రహించగల మనసును మా అందరికి అనుగ్రహించండి. నాయన ఇప్పుడు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తూ పరిశుద్ధాత్మ తండ్రి నాయన నీ నామం మహిమపరిచే రీతిలో నాయన నీ వాక్య పరిచర్య జరిగించి నాయన మీరే మహిమ ఘనత ప్రభువాలు పొందుకుంటారని యేసే పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఝాన్సీ గౌడపాటి గారు స్పీకర్ ని పరిచయం చేయండి ప్లీజ్. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యాన్ని అందించడానికి పాస్టర్ డి ఆశీర్వాదమయ్య గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ డి ఆశీర్వాదం గారు ఒంగోలు జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందినవారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఏ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపు మేరకు ఆశీర్వాదం గారు తన పూర్తి కాల సమయాన్ని సంఘాలు స్థాపించట మరియు కాపరి పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చీలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య ప్రబోధన మరియు బోధించటందు విస్తృతంగా వాడుకుంటున్నారు. ఆశీర్వాదం గారి ప్రియ సతీమణి శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్ గా సేవ చేస్తున్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హంపి పాలిన గారు రాజస్థాన్ లో యుఎస్ఐ మినిస్ట్రీస్ లో స్టాఫ్ వర్కర్ గా సేవలు అందిస్తున్నారు. ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. షాలేము రాజా మరియు నీ వంటి వారు ఎవరు పేరుతో 2 ఆల్బమ్స్ చేశారు. మరి గత కొంతకాలం వారు అస్వస్థతగా ఉన్నప్పుడు దేవుడు వారిని మరి చక్కని ఆరోగ్యం ఇచ్చి మరొకసారి మన మధ్యలోకి నడిపించారు. అందరి బట్టి మనమందరం సంతోషిస్తున్నాము. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరూ మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ అయ్య గారు. వెల్కమ్ అయ్య గారు. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల దేవుడు మనలను ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పెంచి మనలను ఆరోగ్యంగా ఉంచి మరొకసారి ఆ కృపగల దేవుని ఉపదేశం వినడానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి మహిమ. ఈరోజు వాక్య ధ్యానానికి ఆధారంగా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 6వ అధ్యాయం 2 వచనాలు వరకు ఎవరైనా చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుండి 6వ అధ్యాయం 2 వచనాల వరకు చదువు. అలాగే గారు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే,
కనుక నీతివాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణల మగుటకు సాగిపోతాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు రాసిన పత్రికకి లేవి కాండానికి చాలా సంబంధం ఉంది. లేవి కాండం బలులను గురించి, వాటి ప్రాముఖ్యత, రక్తం చిందించుట అనే విషయాలు లేవి కాండంలో చూస్తాము, పాత నిబంధన. అయితే దాని యొక్క లేవి కాండము అంటే పాత నిబంధన నీడ అని మనందరికీ తెలుసు. అలాగే లేవి కాండము బలులను గురించి ఒక నీడ అయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఆ నీడను యొక్క వాస్తవికత ఏంటనేది హెబ్రీయులకు రాసిన పత్రిక మనకు చెప్తుంది. అనగా ఆ బలుల యొక్క సారాంశము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ లేవి కాండంలో ఉన్న సారాంశము యేసుక్రీస్తులో ఎలా నెరవేరింది, పరిపూర్ణమైంది. అక్కడ అనేకమైన బలులు, ఇక్కడ ఒకటే బలి. అక్కడ సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడం, ప్రభు అయిన యేసు ఒక్కసారి ఆయన పరలోకములో ప్రవేశించటం ప్రధాన యాజకుడిగా. అలాంటి సంగతులు హెబ్రీ గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఇంకా ప్రభు యొక్క రిఫ్లెక్షన్, ఆయన ఎలాగా దేవుని యొక్క రిఫ్లెక్షన్ గా ఉన్నాడు అనేది కూడా చాలా చూస్తాం. అయితే హెబ్రీల్లో కొంత విగ్రహ సంబంధమైన నమ్మకాలు, దేవుణ్ణి నమ్మవలసినంతగా నమ్మక, పరలోకములో ప్రవేశిస్తారో లేదో అనేటువంటి అనుమానాస్పదమైన, అవిశ్వాస సంబంధమైన ఆధ్యాత్మికత వారిలో ఉండగా అవన్నీ గమనించి వారికి ఉత్తరము రాయవలసి వచ్చింది. అసలు యేసుక్రీస్తు యొక్క సుప్రమసి ఎలాంటిది, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన ఎక్కడున్నవాడు, ఎక్కడికి వచ్చాడు, మొదటి అధ్యాయం చెప్తూ రెండో అధ్యాయంలో గొప్ప రక్షణ అది ఎలా వచ్చింది, అది ఎందుకు గొప్ప రక్షణ అయింది, యేసయ్య ఇచ్చింది, ఆయన రక్త మాంసములలో పాలివాడవడం, అలాగే అసలు ఆయన ఎవరు, ఆయన అపోస్తలుడు, ఆయన మీద లక్ష్యం ఉంచండి అని చెబుతూ ఎందుకు లక్ష్యం ఉంచాలని మూడో అధ్యాయంలో చెబుతూ వచ్చాడు. అలాగే మూడు అధ్యాయంలో సగభాగం నుండి ఇశ్రాయేలు ఎందుకు ప్రవేశించలేకపోయారు కనాను, చాలా 2% 1% ఎందుకు ప్రవేశించారు అని చెప్తూ, ఇంకా మించిపోయింది ఏమీ లేదు, విశ్రాంతిలో మనం ప్రవేశిస్తామనే ఆ యొక్క వాగ్దానం ఇంకా నిలిచి ఉంది అని 4వ అధ్యాయంలో చెబుతూ, అలాగే 5వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన ఒక బలియాగంగా, విజ్ఞాపనకర్తగా ఆయన్ని చూపిస్తూ ఉన్నాడు. అయితే 5వ అధ్యాయంలో మెల్కీసెదెకు క్రమము, ఆయన ఎవరు, ఆయన పుట్టుక ముగింపు లేనటువంటి వాడని, ఆ మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుక్రీస్తు వచ్చాడని, నిరంతరము యాజకుడు అయ్యాడని,
అవన్నీ చూస్తుండగా తర్వాత ఆయన పౌలు హెబ్రీలకు అప్పటికే పొందిన ఉపదేశం, హెబ్రీలు అప్పటికే వాళ్ళు నేర్చుకున్నటువంటి పాఠాలు, వాళ్ళు పొందుతున్న ఉపదేశాలు, వీటన్నిటినీ ఆలోచిస్తూ కొన్ని వివరిస్తూ 12వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి కాలమును బట్టి చూస్తే అన్నాడు. కాలమును బట్టి చూస్తే అంటే ఇక్కడ వయసు లెక్కలోకి వస్తుంది. వాళ్ళు ఉపదేశాలు విన్న కాలము కూడా లెక్కలోకి వస్తుంది. ఎంతకాలం నుండి దేవుని వాక్యం వింటున్నారు అనేది లెక్కలోకి వస్తుంది. అలాగే వాళ్ళ సాధారణ వయసు కూడా లెక్కలోకి వస్తుంది. రక్షించబడినటువంటి వయసు కూడా లెక్కలోకి వస్తుంది. కాలమును బట్టి చూస్తే సాధారణమైన ఆయుష్ కాలము వయసు చూసిన, రక్షించబడింది మొదలుకొని ఇప్పటి వరకు మీరు వాక్యం వినడం చూసిన, మీరు పొందినటువంటి ఉపదేశాల యొక్క పరిధి చూసిన, కాలమును బట్టి చూస్తే మిమ్మల్ని గూర్చిన ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది నాకు. కానీ మీ వయసు, మీరు ఉపదేశాలు, వాక్యం విని తిని అనుభవించినటువంటి ఇవన్నీ చూస్తే మీలో ఆశించినంత ఫలము లేదు, ఎదుగుదల లేదు అని వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాడు. కాలమును బట్టి చూస్తే అనే మాట మనం అందరం అన్వయించుకోవాలి. ఇప్పటికి ఎన్ని ఉపదేశాలు వినుంటాం, ఎన్ని లోతైన సంగతులు వినుంటాం, ఏ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆత్మీయ జీవితంలో వెళ్ళుంటాం. కాలాన్ని బట్టి చూస్తే బోధకులై ఉండవలసి ఉండగా, అంటే ఇక్కడ పాయింట్ ఇతరులకు చెప్పే ఆ పరిపక్వతలో ఉండవలసిన వారై ఉండగా ఇంకా పాలు తాగవలసిన వారిగానే ఉన్నారే అని పౌలు వారి విషయమై కొంత చింత, బాధను వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో కూడా అదే ఫీల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. మనం పొందిన వాటన్నిటిని బట్టి చూస్తే. కాబట్టి ఒకడు ఇంకా దేవోక్తులలో మొదటి మూల పాఠంలో ఒకడు మీకు బోధించవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. పాలు తాగేవాడిని ఏమంటారు? శిశువనే కదా అనేది. నీతి వాక్యాల్లో అనుభవం లేనివాడనే కదా. మీరు నిజంగా వయసు వచ్చి మీకు మెచ్యూరిటీ ఉంటే, మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉండాలంటే 14వ వచనం, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వినియోగించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును అన్నాడు. కాబట్టి ఆల్రెడీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు బలమైన ఆహారము భుజించేవారుగా ఉండాలి. ఇంకా మూల పాఠాలు అంటే ఫండమెంటల్స్, మారు మనసు పొందడం, అవన్నీ క్రింద మనం చూస్తాము. బాప్తిస్మము, మారు మనసు, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, మా మందిరానికి గుడికి క్రమంగా వస్తున్నారా, ఎందుకు రావడం లేదు, ఇవన్నీ కూడా ఇంత పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా, ఇంతగా ప్రభువును మీరు అనుభవించిన తర్వాత కూడా ఇంకా మూల పాఠాల్లోనే ఉన్నారే, 10 మందికి చెప్పాల్సిన మీరు ఇంకా చెప్పించుకుంటున్నారే అనే అర్థం ఇందులో వ్రాయబడి. రెండవ తలంపు ఏంటంటే మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉండాల్సింది కదా. మీరు జ్ఞానేంద్రియములు, ఈ జ్ఞానేంద్రియములు తెలుసు. జ్ఞానేంద్రియములు సాధకము చేయబడినప్పుడు చిన్నపిల్లల్లాగా పాపం చేయడం, తప్పు చేయడం,
చిన్నపిల్లల్లాగా పొరపాట్లు చేయడం అవి ఉండవు. ఎందుకంటే ఈ కళ్ళ ద్వారా, ఈ తాకిడి ద్వారా, ఈ ఆలోచన ద్వారా, ఎమోషన్స్, ఈ జ్ఞానేంద్రియాల యొక్క అనుభవం ఉంది మీకు. వాటన్నిటిని దాటి వచ్చినటువంటి అనుభవంలో ఉన్న మీరు ఇంకా తప్పులు చేయడానికి వీలు లేదు. రెండో కాన్సెప్ట్ ఏంటంటే గిల్టీనెస్ తో ఉండకూడదు. అది జరిగింది ఏంటి, ఇది జరిగింది ఏంటి, ఆ పొరపాటు ఏందని గిల్టీనెస్ ఉండనంత, పాపాన్ని బలహీనతను జయించేంత ఎక్స్పీరియన్స్ మీకు వచ్చి ఉండాలి. ఈ పాటికి వచ్చి ఉండాలి. మీ జ్ఞానేంద్రియాలు అంతగా సాధకం చేయబడి ఉండాలి అని పౌలు యొక్క ఎక్స్పెక్టేషను చూస్తున్నాం. కాబట్టి మీ అనుభవాన్ని బట్టి చూస్తే, మీ వయసును బట్టి చూస్తే, మీరు పొందిన ఉపదేశము, విన్న లక్షల మెసేజ్లు, వందల లక్షల మెసేజ్లు, ఇవన్నీ చూస్తే మీరు ఇంకా చిన్నపిల్లల్లాగా చెప్పించుకునేవారుగా ఉండకూడదు అంటున్నారు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి స్పిరిచువల్ గా అనేది మనం పరీక్షించుకోవాలి. ఒకటి, చూడకూడదు నీకు కనబడినా, చూడకూడదు నువ్వు కనబడినా నువ్వేం కదలని దానిగా ఉండాలి, కదలని వాడిగా ఉండాలి. అది జ్ఞానేంద్రియములు సాధకము చేయబడ్డవండి. మరి పాపం చేయడానికి అలవాటు పడ్డం కాదు. అది జ్ఞానేంద్రియములు సాధకము చేయబడ్డమంటే ఎంత చెడు చూసినా, ఎంత చెడు నీకు లోకంలో కనబడుతున్నా అది నిన్ను కదిలించకూడదు. అది నిన్ను కదిలించేదిగా ఉండకూడదు. అది అట్లా ఉంటుంది. నీవు నీ పవిత్రతను కానీ, నీ వాల్యూస్ను కానీ నువ్వు పోగొట్టుకో. అది సాధకము చేయబడినటువంటి అనుభవం. అది వచ్చిందా? ఇప్పటికి మనలోకి వచ్చిందా? ఇంకా చిన్నపిల్లల్లాగానే ఉన్నావా అనేది ఆలోచించలేదు. కాబట్టి కాలమును బుట్టి చూస్తే అనే మాట అభ్యాసము చేత మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు. ఈ రెండు మాటలు మెచ్యూరిటీ లెవెల్స్ ని తెలియపరుస్తూ ఉన్నాయి. మన మెచ్యూరిటీ లెవెల్స్ అన్నా ఎంత టైం తీసుకున్నాము, ఎంత వాక్యం విన్నాము. ఆర్ యు గ్రోయింగ్? గ్రోయింగ్ సత్యం అయితే గ్లోయింగ్ ఉంటుంది. మన ముఖాల్లో, మన జీవితాల్లో గ్లోయింగ్ లేదంటే గ్రోయింగ్ సరిగ్గా లేదనే అర్థం. గ్లోయింగ్ డిపెండ్స్ ఆన్ గ్రోయింగ్. ఇన్సైడ్ గ్రోత్ ఉంటే కదా ముఖంలో షైనింగ్ ఉండేది, బాడీలో ఫ్లష్ పడుతుంది, లేకపోతే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది, ఒంటికి పడుతుంది అంటే కదా, అప్పుడు కదా ముఖం కనబడేది, లేకపోతే స్కిన్ లో షైనింగ్ కనబడేది. కాబట్టి గ్రోయింగ్ ఉంది అని చెప్పడానికి రుజువు గ్లోయింగ్ ఉండాలి. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక పాయింట్. కాబట్టి ఈ లెక్కలను బట్టి 6వ అధ్యాయం 1వ వచనం, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు మీకు ఉన్న మాట సత్యం అయితే నిర్జీవ క్రియలు ఎందుకున్నాయి ఇంకా మీలో? నిర్జీవ క్రియలు అంటే అబద్ధము, బయటికి కనబడే వ్యభిచారము, విగ్రహారాధన, అవి ఉదాహరణకి. ఇన్సైడ్ ఉండేటువంటి అసూయ, ద్వేషము, పగ, ఇవన్నీ జీవము లేని, ఇవన్నీ ఆధ్యాత్మిక చచ్చిన వాడి పాపక్రియలు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే నిర్జీవ క్రియలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని ఒక పెద్ద లిస్ట్ ఉంది. కాబట్టి నిర్జీవ క్రియలు అంటే ఏంటి? మొదటి మాట మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. రెండోది, ఆ లెవెల్స్ కరెక్ట్ అయితే నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. నిర్జీవ క్రియలు విడిచి అంటే పాపక్రియలు. ఎవరికి చెప్తున్నాడు ఇదంతా అంటే బిలీవర్స్కే, ప్రభు నమ్మిన వాళ్ళకే కదా, తెలిసిన సంగతే మీకు. విడిచి
తర్వాత మూలోపదేశము మానాలి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోవాలి. అంటే వీ హ్యావ్ టు గ్రో ఇన్ టు ద మెచ్యూరిటీ. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రభు దయ వలన మనం పొందుతున్న ఉపదేశాలకి, మనకున్న అనుభవానికి సంపూర్ణతలోకి ఎదుగుతున్నావా? ఇంకా ఎంత విన్నా, ఎన్ని సంగతులు విన్నా ఇంకా సగం జీవితమే ఉందా మనకి? హాఫ్ గా బ్రతుకుతున్నావా? కంప్లీట్నెస్ లోకి వెళుతున్నావా? కంప్లీట్నెస్ అంటే మరి ఆ కాన్సెప్ట్ వేరు. సంపూర్ణతలోకి అంటే పరిపూర్ణమైన అంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయా? అలాగే ఉందా? పెరగాలంటే ఇక్కడ రెండు పనులు చెప్పాడు. ఒకటి, నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. అదే ఇప్పుడు నేను చెప్పాను, ఇన్నర్ డిజబిలిటీ, అవుట్వర్డ్ డిజబిలిటీ. అవుట్వర్డ్ వికలాంగత్వం ఏంటంటే అబద్ధము, లేక ఏంటది వ్యభిచారము, విగ్రహ సంబంధమైన వీళ్ళల్లో ఇంకా విగ్రహ సంబంధమైనటువంటి నమ్మకాలు ఉన్నాయన్నమాట. కొంచెం అవి విడిచిపెట్టాలి. ఇన్నర్ ఏంటంటే అసూయ, ద్వేషాలు, పగ, అవి నిర్జీవ క్రియలు. ఆత్మీయంగా చచ్చిన వాడి క్రియలు అవి విడిచిపెట్టాలి. నెక్స్ట్, మూలోపదేశము మానాలి. అసలు మూలోపదేశం ఏంటిది? మారు మనసు పొందడం, విశ్వాసం ఉంచడం, బాప్తిస్మాన్ని గురించిన బోధ, హస్త నిక్షేపణం, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు, ఇవన్నీ ఫండమెంటల్స్. వీటిని గురించి మరలా చెప్పించుకునే వాళ్ళుగా ఉండకూడదు. ఇవన్నీ మీకు తెలుసు అంటున్నాడు. మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. కాబట్టి ఇక్కడ ఒకవేళ 12 నుండి 14 వచనాల వరకు మెచ్యూరిటీ లెవెల్స్ అని పెట్టుకోవచ్చు. తర్వాత అది సత్యం అయితే నిర్జీవ క్రియలు కనబడకూడదు, వాటిని విడిచిపెట్టాలి. రెండోది, మూలోపదేశము మొదటి నుంచి రక్షించబడింది మొదలుకొని మనం ఏమి వింటున్నాము అవి మానాలి. మానాలి అంటే వాటినే మరలా చెప్పించుకునేవారుగా ఉండకూడదు. ఇంకా మారు మనసును గురించిన అవగాహన లేకపోవడం, దేవుని నమ్మడం అంటే ఏంటో తెలియకపోవడం, బాప్తిస్మం యొక్క లోతైన గ్రహింపు తెలియకపోవడం, సేవకు వెళ్ళేటప్పుడు లేకపోతే బాప్తిస్మం తర్వాతను హస్త నిక్షేపణం చేయడం, ప్రభు యొక్క రిజరెక్షను, రాబోయే నిత్యమైన తీర్పు, వీటన్నిటి గురించి ఎప్పుడూ చెప్పించుకునేవారుగా, తెలియని వారుగా మీరు ఉండకూడదు. వీటిని దాటి మూలోపదేశము మాని క్రీస్తును గురించి సంపూర్ణులమయ్యేటువంటి కోణంలో మనం ముందుకు వెళ్ళాలి అంటారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, సంపూర్ణత మనలో వస్తుంది అని మనము చెప్పగలమా? సంపూర్ణత అంటే ఇవి మాని మనం సంపూర్ణతలోకి వెళుతున్నాము అని చెప్పడానికి ఈ మాట కూడా మనకి ఉపయోగపడుతుంది. ఎట్లాగంటే, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 5వ వచనము నుండి ఇలా వ్రాయబడింది. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించేలావి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం. అక్కడేమో యేసుక్రీస్తును గూర్చిన మూలోపదేశము, అది దాటి అనుభవ జ్ఞానములోనికి రావాలి. ఇక్కడ యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో
మిమ్మల్ని సోమరులైన నిష్ఫరులైన కాకుండా చేయను. అమర్చుకోవాలి, అది పరిపూర్ణత. ఆ పరిపూర్ణతలోకి మనం వెళ్ళాలి. సంపూర్ణులకు సాగిపోదాం అంటే క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని యేసుక్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానములోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు చెప్పిన ఈ మూలోపదేశం అయితే హెబ్రీ 6లో పేతురులో చెప్పింది ఏంటంటే పరిపూర్ణతలోకి ఎదగడం, స్టెప్ బై స్టెప్, ఒక గుణం వెంబడి మరో గుణం, ఒక వర్చ్యూ తర్వాత మరొక వర్చ్యూ, ఒకదానికొకటి అటువంటి గుణాలు మనలో ఉన్నాయా? ఆర్ వి గ్రోయింగ్ ఇన్ టు ద వర్చ్యూస్ ఆఫ్ క్రైస్ట్ అనేది ఒక ప్రశ్న మన ముందు ఉంది. అయితే ఇప్పుడు 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఒక హెచ్చరికను మనం చూస్తున్నాం. హెచ్చరిక ఏంటి? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఇక్కడ ఒక సెక్ట్ ఉంది, ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళకి హెచ్చరిక. ఎవరు వీళ్ళంటే వెలిగించబడిన వారే, వాక్యం చేత వెలిగించబడి రక్షింపబడి దేవుని వాక్యంలో ఎదుగుతున్న వారే వెలిగించబడ్డారు. పరలోక సంబంధమైన వరమును రుచి చూశారు. పరలోకంలో ఉండేటువంటి ఆ లక్షణాలన్నీ కూడా వీళ్ళ అనుభవంలోకి వచ్చాయి. పరలోక సంబంధమైన సంతోషము, సమాధానము, ప్రేమ, అవన్నీ కూడా వీళ్ళు అనుభవించారు. పరలోక సంబంధమైన వరమును రుచి చూచి తర్వాత పరిశుద్ధాత్మలో పాలివారై. కాబట్టి మనందరము పరలోక వరమును గూర్చిన అనుభవం ఉంది, మనం రుచి చూసాం. పరలోకంలో ఉండే మహిమ, పరలోకంలో ఉండే సంతోషం, అవన్నీ మనము వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా అనుభవిస్తున్న అనుభవాలు ఉన్నాయి, మనందరికి ఉన్నాయి. వెలిగించబడ్డాం, పర సంబంధమైనది టేస్ట్ చూసాం, చేస్తున్నాం, పరిశుద్ధాత్మలో పాలివారం అయ్యాం. తర్వాత దేవుని దివ్య వాక్యములో ఉన్న రుచి కూడా మనకు తెలుసు. మనకు రుచులు, ఏమేమి రుచులు తెలుసు అంటే పరలోక సంబంధమైన వరమును గుర్చిన రుచి తెలుసు, పరిశుద్ధాత్మలో పాలివారవడం దాని యొక్క రుచి తెలుసు, దేవుని దివ్య వాక్యం యొక్క రుచి కూడా మనకు తెలుసు. తర్వాత రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము, అది కూడా తెలుసు. రాబో యుగ సంబంధమైన శక్తులంటే రాబోయే పరలోకంలో ఉండేటువంటి యొక్క ఆ మహిమ, ఆ శక్తి, అవన్నీ మనం అనుభవించాం. ఇప్పుడు దయ్యములను వెళ్ళగొట్టే శక్తి, తర్వాత స్వస్థపరిచే శక్తి, తర్వాత పాపం మీద జయం పొందడము, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? రాబో యుగం అంటే పరలోకములో ఉండే ఆ శక్తులు ఈరోజు చాలా మంది అనుభవంలో ఉన్నాయి. కాబట్టి రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము, పరిశుద్ధాత్మ శక్తి ఉంది కాబట్టే ప్రార్థన చేస్తే స్వస్థ కలుగుతుంది, ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నాయి, ప్రార్థన చేస్తే నెమ్మది కలుగుతుంది. పరలోకమందమైన శక్తులు ప్రభావం, పరిశుద్ధాత్మ శక్తి ఉంది కాబట్టే మనము వీఆర్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ పవర్స్. ఈ శక్తులన్నిటి గుండా మనం వెళతా ఉన్నాం. ఇక్కడ ఒక గుంపు ఉంది, వెలిగించబడిన, పర సంబంధంలో రుచి చూచిన, పరిశుద్ధాత్మలో పాలివారైన
రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన ఒక గ్రూప్ ఉంది. ఇవి మనం కూడా అనుభవిస్తున్నాం. లేకపోతే ఇన్ని స్వస్థతలు ఎలా జరుగుతాయి? ఇంత నెమ్మది ఎలా దొరుకుతుంది? అనేక మందిని ఎలా నువ్వు కంఫర్ట్ చేయగలవు? అనేక మంది సమస్యలకు నువ్వు జవాబు ఎలా కాగలవు? అనేక మంది నువ్వు ఎలా ఆకర్షించగలవు? మరి ఇంట్లో కానీ, బయట కానీ, సంఘంలో కానీ, సమావేశంలో కానీ వచ్చిన అనేక సమస్యలకు నువ్వు ఒక సొల్యూషన్గా ఎలా ఉండగలవు? ఇదంతా ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పరలోకములో ఉండే శక్తులను నువ్వు అనుభవిస్తున్నావు. నీ అనుభవంలో ఉన్నాయి అవన్నీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. అయితే ఇట్టి అనుభవం తర్వాత కూడా తప్పిపోయిన వారు, ఇంత అనుభవించి కూడా తప్పిపోయిన వారు ఉన్నారు. ఆ సంఘంలో ఆ ప్రమాదం ఉందన్నమాట. నేటి సంఘాల్లో కూడా ఈ ప్రమాదం ఉంది. రోజులు గడిచే కొద్ది, ఆ సంవత్సరాలు గడిచే కొద్ది పరలోక సంబంధమైన శక్తులను ఫోర్ టేస్ట్ అంటారు. రాబో శక్తులను భూమి మీద అనుభవించిన అనుభవం ఉండి కూడా తప్పిపోవడం అనేది ఎంత ప్రమాదం. కాబట్టి అందుకే ముందన్నాడు, సంపూర్ణులం అవుతున్నామా, మెచ్యూరిటీ లెవెల్స్ అన్ని పోయి తప్పిపోతున్నామా అనేది పరీక్షించుకోదగిన విషయం. కాబట్టి ఈ దినాల్లో మనము పట్టుకున్న విశ్వాసాన్ని గట్టిగా కాపాడుకోవలసిన, జాగ్రత్త పడవలసిన దినాల్లో ఉన్నాం మనం. కాబట్టి తమ విషయంలో ఆ ప్రభావమును అనుభవించిన తరువాత, కిందే ఉంది రుచి చూచిన తరువాత, రుచి చూచిన తరువాత తప్పిపోయిన వారంటే నోయింగ్లీ డూయింగ్ రాంగ్ అన్నమాట. నోయింగ్లీ డూయింగ్ రాంగ్. ప్రభు యేసు నా రక్షక అనే పాటలో ఎరిగి ఎరిగి నే చెడిపోతిని, యేసుని గాయమురే పేతిని, మోసపోతిని నేను దృష్టి తొలగితి, నీ దాసుడ నన్ను చూడని, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నిన్ను చూడ. కాబట్టి ఎరిగి ఎరిగి చెడిపోవడం, ఎరిగి ఎరిగి పడిపోవడం, ఎరిగి ఎరిగి తప్పిపోవడం, పరలోక సంబంధమైన శక్తులు ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనుభవిస్తూ కూడా తప్పిపోవడం చాలా భయంకరమైన పరిస్థితి. అందుకే నేను ఈ పదం అన్నా, నోయింగ్లీ డూయింగ్ రాంగ్. తెలిసి కూడా తప్పులు చేయడం. ఈ తెలిసి కూడా తప్పులు చేయడానికి అలవాటు పడితే అది ప్రమాదం. తప్పు తెలుసుకొని కన్ఫ్యూస్ అవ్వడం, దానికి సొల్యూషన్ ప్రభు పెట్టాడు, కానీ కంటిన్యూ అవడం అనేది నీకు ఎంతో ప్రమాదం. నేటి విశ్వాసుల్లో పెద్ద పెద్దోళ్లలో కూడా కంటిన్యూటీ ఇన్ సిన్ అనేది చూస్తున్నాం. కన్ఫెషన్ అయ్యి మరి కన్విక్ట్ అయ్యి మన దేవునితో రెస్టోర్ అవ్వడం అనేది తక్కువగా చూస్తున్నాం. ఎవరో మీలాంటి కొంతమంది కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ లో ఎదిగే వాళ్ళు తప్ప చాలా ప్రమాదం ఉంది సంఘాల్లో. ఇప్పుడు మనుషులు ఎక్కువ పాళ్ళు అలా బాహ్య సంబంధమైన బ్లెస్సింగ్స్ మీదనే దృష్టి పెట్టారు, కానీ నేను వయసు పెరుగుతుంది, ప్రభుని నమ్ముకొని చాలా సంవత్సరాలు అయింది, మరి గుణం వెంబడి గుణం, నా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయా, అండర్స్టాండింగ్ కెపాసిటీ, అర్థం చేసుకునేటువంటి జ్ఞానం, ఓర్పు, సహనము, క్షమించడము, దీనత్వము, ఇవన్నీ వీటిల్లో మనం అసలు ఎదుగుతున్నామా లేదా అనే ప్రశ్న
తక్కువైపోయింది. అంటే కూర్చుని దేవుని దగ్గర కూర్చొని కొంత టైం ఇచ్చి విశ్వాసులతో సహవాసం చేసి దేవుని విషయాల గురించిన సంభాషణ చేస్తే ఇవన్నీ మనకు అలవాటు అవుతాయి. అట్లా కాకుండా ప్రొద్దున 5 గంటలకు లేచి హడావుడిగా ఆ వాక్యం ఒకటి ముక్కును గరిపించుకొని హడావుడిగా పరిగెత్తి ఏదో పనుల్లో పడిపోయి ఇంకా ఏమాత్రం వాక్యం వైపు దృష్టి పెట్టకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, ప్రార్థన చేసుకోకుండా పనుల్లో నిమగ్నమైపోయి అంత బిజీ షెడ్యూల్ అయితే కూడా కష్టమే. కాబట్టి అసలు నువ్వు ఎందుకు తప్పిపోతున్నావు? అంతరంగంలో తప్పిపోవడం అంటే ఇప్పుడు బయటకు కనపడే వాళ్ళందరూ తప్పిపోయారు, మనం బలి ఉన్నాం అని అనుకోవడానికి లేదు. తప్పిపోవడం అంటే బిబ్లికల్ ఏంటంటే అంతరంగంలో తప్పిపోవడం, అంతరంగంలో శూన్యత, అంతరంగంలో అసంతృప్తి, అంతరంగంలో నెమ్మది లేనితనం, అంతరంగంలో వాక్యం పట్ల ఇంట్రెస్ట్ పోవడం, అంతరంగంలో ప్రార్థన చేయాలనే ఆశ లేకపోవడం, ఇది వరకున్న ఆ తీవ్రత లేకపోవడం, ఇది అంతరంగంలో తప్పిపోవడం. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలాసులు వేస్తున్నారు, బాహాటంగా ఆయన్ను అవమానపరుస్తున్నారు. గనుక మారు మనసు పొందినటువంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. కాబట్టి అది హెచ్చరిక. 4 నుండి 5 వచనాల వరకు పరలోక సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత కూడా తప్పిపోతావేమో, జాగ్రత్త చెప్తున్నాడు ఆ సంఘానికి. తప్పిపోయిన వారు వాళ్ళ పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పాడు. ఒకటేంటి? సిలువేయడం. ప్రభు ఎందుకు సిలువేయబడ్డాడు? మన పాపాల కొరకు సిలువేయబడ్డాడు. మన తప్పులకు ఆయన శిక్ష భరించాడు. నువ్వు మరలా తప్పులు చేస్తా ఉంటే, నువ్వు మరలా ఎరిగి గాయం రేపుతా ఉంటే బాధపడతా ఉంటావు. అందుకే దేవుని వాక్యం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అంటే ఏంటి? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడనేగా, ఏడుస్తాడనేగా, బాధపడతాడనేగా. ఎన్నిసార్లు చెప్పినా మాట వినకపోతే తండ్రి ఎంత బాధపడతాడో, ఎన్ని లోతైన సంగతులు వింటున్నా గాని నువ్వు అదే చెడు పని నువ్వు కొనసాగిస్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డా. కాబట్టి చాలా లోతుగా చెక్ చేసుకోవాల్సినటువంటి విషయాలు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీకు ఎన్ని మర్మాలు తెలిసినా, నువ్వెంత పెద్ద ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాక్యం చెప్పేవాడివైనా, ఈ పాయింట్ ప్రతి ఒక్కరూ పరీక్షించుకో. నేను తప్పు చేస్తే నా ప్రభువును మరలా సిలువేస్తున్నాను, ఆయన గాయాలు రేపేవాడిని అవుతాను. నేను తప్పు చేస్తే బాహాటంగా ఆయన అవమానపరుస్తున్నాను. లంచం తీసుకునేవాడు పట్టుబడ్డాడు అనుకోండి, ఒక క్రైస్తవుడు లంచం తీసుకుంటా పట్టుబడితే అది యూట్యూబ్లో వస్తే ఎట్లా? ఈ పాస్టర్లందరూ ఇంతే అంట, ఈ క్రిస్టియన్ లీడర్స్ మొత్తం ఇంతేను అంటారు. నీతిమంతులు లేరా? పరిశుద్ధులు లేరా? శరీరాన్ని చంపుకుంటూ ప్రభు కొరకు బ్రతికేవారు లేరా అంటే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మిషనరీస్ లేరా? ఎంతమంది నలిగిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. విలువైన బోధలు బోధించగలిగి, లోతైన గ్రహింపు కలిగి, లోతైన సంగతులు బోధించగలిగి ఉండి పబ్లిసిటీ లేకుండా ఆడబడినటువంటి భక్తులు లేరా? చాలులే, ప్రభు ఇచ్చింది చాలులేని 10 మందితో 20 మందితో అడ్జస్ట్ అవుతూ, వచ్చిన ఆ చిన్న ఫైనాన్స్ తో అడ్జస్ట్ అవుతూ విలువల కోసం బ్రతుకుతున్న గొప్ప భక్తులు లేరా? చాలా మంది ఉన్నారు. అయితే ఎవరు దరిద్రులు చేసినటువంటి కొన్ని పనుల వలన బాహాటముగా ఆయనను అవమానపరచబడుతున్నారు. కాబట్టి 1 సిలువ వేస్తున్నారు తప్పిపోయిన వాళ్ళు, 2 ఆయన బాహాటముగా సిలువ వేస్తున్నారు. ఆ దానిలోకి మనం రాకూడదు. అంటే ఇది ఎందుకు రాశాడు? మనం చెక్ చేసుకోవడానికి రాశాడు అన్నమాట. ఎరిగి యేసుని గాయం రేపకూడదని. తర్వాత
బాహాటముగా ఆయన అవమానపరుస్తున్నాం. ఒక పాపము పబ్లిక్ అయితే ఏముంది ఇంకా? ప్రభువుని బాహాటంగా ఇప్పటికే యూట్యూబ్ నిండా యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని కామన్ సెన్స్ లేకుండా దూషించే వాళ్ళు బయటకు వచ్చారు. ఆ మహిమగల ప్రభువుని, ఆ నిజరక్షకుని ఎట్టంటట్ట మాట్లాడే ఈ పిల్ల బ్యాచ్, అజ్ఞాన బ్యాచ్ ఇప్పటికే బయటకు వచ్చారు. దానికి తోడు క్రిస్టియానిటీలో ఏం జరుగుతుంది? ఎవరో దురాశలకు, ఈ అల్పకాల పాపభోగానికి లొంగి లోబడి పిచ్చి పనులు చేసి ఆయన బాహాటంగా అవమానపరుస్తున్నారు. సరే, ఇది జనరల్ సొసైటీలో జరుగుతూ ఉంది. క్రిస్టియానిటీలో వాట్ అబౌట్ us? వెలిగించబడిన మనము, రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన మనము, వరములను రుచి చూస్తున్నటువంటి మనము తప్పిపోతున్నామా, లేక సంపూర్ణులకు సాగిపోతున్నామా, తప్పిపోతూ అర్ధాంతరంగా ఆగిపోతున్నాం అనేది, తప్పిపోవడం అనేది అంతరంగంలో జరిగే క్రియ. మన అంతరంగం ఎలా ఉందనేది హెచ్చరిక. హెచ్చరిక ఏంటి? హెచ్చరిక ఎందుకన్నానంటే, మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అన్నాడు. అసాధ్యము అంటే ఇంగ్లీష్ లో ఇంపాసిబుల్ అని ఉంది. అంటే ఇది జాగ్రత్తతో కూడిన హెచ్చరిక. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. ఎప్పుడు? జెన్యూన్ కన్ఫెషన్ వస్తే. నూతన పరచట అసాధ్యం, తిరుగులేదు. ఇప్పుడు ఫోన్ చూడడానికి కొన్ని గంటల సంవత్సరాలు, ఇప్పుడు అదే కదా. ఈ రోజుల్లో ఎక్కువగా టాపిక్ అంతా దాని మీదే కదా జరుగుతుంది. కానీ అది నిజమే. టీ తాగడానికి అలవాటు పడిన వాళ్ళు మానిపించలేకపోతున్నాం. ఈ ఫోన్ చూడడానికి అలవాటు పడిన వాళ్ళని కూడా మానిపించలేకపోతున్నాం, ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినా. ఈ చిన్న చిన్నయే మానుకోలేకపోతుంటే పెద్ద పెద్ద శరీరముతో పాపము చేసి శరీర అవయవాలతో అలవాటైపోయినటువంటి వారిని మాన్పించగలవా? నూతన పరచుట అసాధ్యము. వెరీ స్మాల్ మ్యాటర్స్ ని చేంజ్ చేసుకోలేకపోతున్నాం. అటువంటిది స్పిరిచువల్ రిలేటెడ్, ఆధ్యాత్మిక సంబంధం ఉన్న సాతాను శక్తులు తో టచ్ అయ్యుండి మార్చుకోగలమా అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు మార్పు చెందకపోతే ఏమైంది? ఎలా అయిందంటే, ఇదే హెబ్రూస్ లో 12లో ఒక హెచ్చరిక ఇచ్చాడు. చేదైన వేరు ఏదైనా మీలో మొలచి అన్నాడు. మొలచి తప్పిపోతారేమో జాగ్రత్త అని అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12లో ఆ మాట అన్నాడు. ఆ తర్వాత హెబ్రీ 10లో కూడా 26వ వచనంలో, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లా పాపములకు బలిగా ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింప బోవు తీక్ష్ణమైన అగ్నియు యొక్క ఉండును అని వ్రాయబడి. అదే ఇక్కడ ఏం చూస్తున్నాము? 14వ వచనం, హెబ్రీ 12:14, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగిటకు ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అని చెప్తూ తీవ్రమైన హెచ్చరిక ఏంటంటే 16వ వచనం, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును ఆమె వేసిన ఏషియా వంటి భ్రష్టులైన వ్యభిచారి ఉండేమో జాగ్రత్తగా చూసుకోండి. ఆ తర్వాత మారు మనసు పొందాలని వెదికినా అతనికి అవకాశం రాలేదు. ఇది నూతన పరచుట అసాధ్యము. నువ్వు ఒక దానికి అడిక్ట్ అయిపోయిన తర్వాత అందులో నుండి బయటకు రావడం చాలా అసాధ్యం. ఇది సంఘాల్లో బోధించాలి, అటు ఇటుగా ఉన్న వారికి హెచ్చరిక ఇవ్వాలి. మనం కూడా అంతరంగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలవాటైపోతే అసాధ్యం అయిపోతుంది. అలవాటైపోతే అసాధ్యం అవుతుంది. ఇప్పుడు 10వ అధ్యాయంలో చెప్పినట్టుగా బుద్ధిపూర్వకంగా నువ్వు ఇంటెన్షనల్ గా, ప్లాన్ఫుల్ గా పాపం చేస్తే దాని తీవ్రత ఎలా ఉంటుందో అక్కడ స్పష్టంగా ఉన్నట్లుగా
మనం చూస్తాం. అందుచేత నా ప్రియమైన వాళ్ళారా, ఎట్లనగా అని ఒక వివరణ ఇస్తున్నాడు. 2 రకాల భూములను గురించి చెప్పాడు. మొదటి భూమి ఏంటి అంటే, భూమి తన మీద తరచుగా కురి వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందు. ఇది ఒక నేల. ప్రభు చెప్పాడు కదా మార్కు, లోక, మత్తయిలో 4 రకాల నేలలు. ఇది ఒక నేల. ఏంటి నేల? వర్షమును తాగి వ్యవసాయం చేసేవాడికి అనుకూలమైన పైరులు ఇచ్చే నేల. అంటే వాక్యం వింటున్నటువంటి మనము తగిన రీతిగా స్పందించడం, త్రాగి వాక్యాన్ని జీర్ణించుకొని, అది మనకు వంట పట్టించుకొని, నరాల్లోకి జీర్ణించుకొని, వాక్యముతో నింపుకొని, పరిశుద్ధాత్మతో శక్తితో నింపుకొని, వాక్యాన్ని, జ్ఞానాన్ని, లోతైన సంగతుల్ని మైండ్లో నరాలు జీర్ణించుకుంటే తాగి, నేల నీళ్లు తాగితే కదా అది ఫలించేది. కాబట్టి భూమి తన మీద తరచుగా కురియు వర్షం, మన మీద కురుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ వర్షం, మన మీద కురుస్తున్నటువంటి వాక్యం అనే వర్షం, దీన్ని వృధా చేస్తున్నామా? తగిన ఫలాలు దేవునికి మనం ఇస్తున్నామా? కాబట్టి 2 రకాల భూమి. ఒకటేమో వర్షాన్ని తాగి వ్యవసాయం చేసేవాడికి అనుకూలమైన పైరులు ఇచ్చేది, అలాగా ఆశీర్వచనం పొందేటువంటి నేలగా ఉన్నామా మనం? లేకపోతే 8వ వచనంలో చెప్పినట్టు ముళ్ళ తుప్పలు, గచ్చతీగలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందగలదు. కాబట్టి లేక ఎన్ని నీళ్లు తాగినా, ఎంత ఎరువు తిన్నా ఫలములు లేని, ఇంకా గచ్చతీగలు, ముళ్ళ తుప్పలు, గచ్చతీగలు పెరిగే నేలగా ఉన్నామా మనం పరీక్షించుకోవాలి. అయితే ప్రియులారా, మేమేలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిది రక్షణకరమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాము మిమ్మల్ని. అయితే మా నమ్మకం ఏంటంటే, మీ విషయంలో ఇంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలో మీరున్నారని మేము నమ్ముతున్నాం. మరి మీరు ఎలా ఉన్నారు ఏంటి? తప్పిపోతే మాత్రం ఇదిగో ప్రమాదం. యూ విల్ బికమ్ యూజ్లెస్. జాగ్రత్త. కాబట్టి ఇది నిరీక్షణతో కూడిన మాట. 9వ వచనం, మేమేలాగు చెప్పుచున్నాను. చూసారా పదం? ఇంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాం. తర్వాత వాళ్ళు పరిశుద్ధులకు ఉపచారం చేసిన సంగతి, మీరు ఉపచారం చేస్తే దాన్ని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అన్న సంగతి 11-12 వచనాల్లో వాగ్దానాల్ని స్వతంత్రించుకునే విషయం, తర్వాత 13-14 వచనాల్లో అది చదువుదాం. 13-14-15. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయిన గనుక తన తోడు అని ప్రమాణము చేసి, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందాను. కాబట్టి 11-12 వచనాలు నుండి 16వ వచనం దాకా, 15వ వచనం దాకా కూడా మీరు రక్షణలోనే ఉన్నారు. 9వ వచనంలో మీరు మంచి స్థితిలోనే ఉన్నారు. అయితే మీరు కాపాడుకోవాలి. దేవుని పేరట మీరు చేసే ఏ సేవ కూడా వృధా కాదు. ఇదిగో వాగ్దానం చేయబడినటువంటి అబ్రహాము తన ఫలం పొందాడు, మీరు కూడా పొందుతారు. యు కీప్ ఇట్. మీరు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆ నిరీక్షణ కాపాడుకోవాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని కంక్లూజన్ లో ఇంకా కిందకు వస్తే, నిరీక్షణ అనే లంగరు మన జీవితానికి ఉంది. ఆ లంగరుతో మనం పరలోకంలో ప్రవేశించాలని చివరి వచనాల్లో. ఈ 6వ అధ్యాయం అంతా కూడా నేను
చూసుకున్నాను, కానీ అవన్నీ ఇప్పుడు వివరించలేము. కానీ ఇప్పుడు మనం వివరించుకున్నదంతా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, హెచ్చరిక, వార్నింగ్. కాబట్టి చాలా బాగున్నాం అనుకుని భయంకరంగా తప్పిపోవడం అనేది చాలా ప్రమాదం. ఈ రోజున ఎక్కువగా మనం ఆ పర్సంటేజ్ చూస్తున్నాం. ఆ పర్సంటేజ్లో నువ్వు నేను ఉండకూడదు. మనం చాలా పెద్దవాళ్ళమే, మనకు అన్నీ తెలుసు, మనం తప్పిపోయే ప్రమాదమే లేదు అని అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి కాలమును బట్టి చూస్తే మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత దూరం వెళ్ళాలో, జ్ఞానేంద్రియాలు సాధకం చేయబడిన అనుభవం మీకుంటే ఈ లోకంలో ఎలాంటివి చూసినా ఎలాంటివి విన్నా అన్షేకబుల్ గా ఉండాలి. అన్షేకబుల్ గా ఉండే ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ నీలోకి వచ్చిందా అని అడుగుతున్నాడు. తర్వాత ఇంకా ప్రార్థనకు రండి, బైబిల్ చదువుకోండి, క్వైట్ టైం చేశారు లేదా అనే తక్కువ స్థితిలోనే మీరు ఉంటారా? అది మీకు అది న్యాయం కాదు. మీరు లెవెల్లోకి వెళ్ళాలి, సంపూర్ణులగుటకు సాగి. కృప వెంబడి కృప అన్నట్టు క్వాలిటీ వెంబడి క్వాలిటీని ఇటుక మీద ఇటుక పెట్టినట్టుగా అలాగ నీవు సాగిపోవాలి. తర్వాత 5-6 వచ్చిన 4 నుండి చూస్తే భయంకరమైన హెచ్చరిక. అలవాటు పడ్డావో నూతన పరచటం అసాధ్యం. దేనికైనా సరే అలవాటు పడ్డావు. ఒక చిన్న స్టేట్మెంట్ గుర్తొస్తుంది. ఏ బ్యాడ్ హ్యాబిట్ ఈజ్ లైక్ అన్ ఈజీ చైర్, బట్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు, బట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అవుట్ అన్నాడు ఒక ఆయన. ఏ బ్యాడ్ హ్యాబిట్ ఈజ్ లైక్ అన్ ఈజీ చైర్, ఒక చెడ్డ అలవాటు అంట పడక కుర్చీ లాంటిదంట. వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు, ఆ పడక కుర్చీలో కూర్చోవడం పడుకోవడం సులభమే, బట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అవుట్, అందులో నుంచి లేవడం చాలా కష్టం. మామూలు కుర్చీలో కూర్చున్నాడు త్వరగా లేస్తాడు, కానీ పడక కుర్చీలో కూర్చున్నాడు తొందరగా లేస్తాడు. కాబట్టి వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు, బట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అవుట్. అది నూతన పరచుట అసాధ్యము. మనం ఎలాంటి భూమిగా ఉన్నాం? నీళ్లు విపరీతంగా తాగుతున్నాం. ఆ నీళ్లు పోస్తున్నా ఆ ప్రియ ప్రభువుకి, ఆ తోటలో ఎరువు వేస్తూ నీళ్లు పోస్తున్న యజమానికి, ఆ వ్యవసాయం చేస్తున్న ఆయనకి తగిన ఫలాలు ఇస్తున్నామా, లేక మనం ఎలా ఉన్నాం అనేది, లేకపోతే అది నిష్ప్రయోజనం అవుతుందని చెప్పాడు. అయితే ఎంకరేజింగ్ వర్డ్ ఏంటంటే, మీరు ప్రియులారా మేము ఇలా చెప్పుచున్నను, ఇంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని మేము నమ్ముతున్నాం. మా నమ్మకాన్ని వ్యర్థం చేయబాకండి. మీరు ఉపచారం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, అది వృధా కాదు. ఇదిగో అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చాడు. కాబట్టి ప్రభు ఇచ్చిన వాగ్దానం వాక్యం వైపు చూడండి అని చివరిగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ముగించాడు అనమాట. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తును, నిశ్చయముగా విస్తరింప చేతునని తన తోడు అని ప్రమాణము చేశాడు. కాబట్టి లెటస్ కీప్ ఆఫ్ అవర్ ఫెయిత్, లెటస్ కీప్ అవర్ ఫెయిత్ అండ్ ప్రేయర్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ ఇన్ దీస్ డేస్ ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా మెళకువగా ఉండాలి. మనం ఏం కాము అనుకోవడంలోనే పతనం ప్రారంభం అవడానికి అవకాశం ఉంది. లెటస్ బి వాచ్ఫుల్, వాచింగ్, మార్చింగ్, ఫైటింగ్ అని 3 పదాలు ఉన్నాయి. సైనికుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ 3 మాటలు, ఈ 3 లక్షణాలు ఉంటాయి అతనికి. వాచింగ్ గమనిస్తూ ఉంటాడు, మార్చింగ్ నడుస్తూనే ఉంటాడు, ఫైటింగ్ శత్రువు కనబడితే షూట్ చేస్తాడు. అంత మెళకువగా లేకపోతే మనం దెబ్బతింటాం. అయినా పరిశుద్ధాత్మ దేవుడు కనికరము గల దేవుడు ఈ రాకడి దినాల్లో మనల్ని ఇలాంటి వాక్యాల చేత హెచ్చరించి ఆయన పరిపూర్ణతలోకి మనం వెళ్ళేటట్టుగా చేస్తున్నాడు. మన స్పిరిచువల్ మెచ్యూరిటీ ఎలా ఉంది? ఆయన ఎక్స్పెక్టేషన్స్ మనలో నెరవేరుతున్నాయా లేదా? మనం పడిపోము అనుకుంటేనే అదే ప్రారంభం పడిపోవడానికి. ప్రభు ప్రస్తుతం ఈ మాట, ప్రస్తుతం మీరు మంచి స్థితిలోనే ఉన్నారు అన్నట్టుగా ఉంది 9వ వచనం. ఒకవేళ అది అయి ఉండొచ్చు మనలో, అయితే అది కాపాడుకోవాలి. సమస్యలకు జవాబు రావడం లేదని, ఇంకేదో సొల్యూషన్స్ దొరకటం లేదని తొందరపడి తప్పులు చేస్తారేమో, లోకంతో రాజీ పడతారేమో. లోకంలోకి జాగ్రత్త. వాగ్దానం చేశాడు దేవుడు, నెరవేరుస్తాడు.
నిన్ను తృప్తిపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడని ఆయన చెప్తున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అయ్య గారు. మరి ప్రైజ్ ది హెబ్రీ లార్డ్. పత్రిక ద్వారా చాలా చక్కని వర్తమానం. మీరు వాక్యం చెప్తున్నారంటేనే అందరం చాలా alert గా ఉండి వాక్యాన్ని వింటాము. మరి చాలా సంతోషం. మరి స్పిరిచువల్ గా మనం మెచ్యూరిటీ లెవెల్స్ లో ఉన్నామా, మన మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుందామండి. విన్న మనందరం కూడా సాధకం చేయబడిన అనుభవం, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. మరి సంపూర్ణతలోకి ఎదుగుతున్నామా, అనుభవ జ్ఞానంలోనికి వస్తున్నామా, పరలోక సంబంధమైన విషయాల గురించి మరి తెలుసుకున్న తర్వాత కూడా తప్పిపోతున్నామా, బాహాటంగా ఆయన్ని సిలువ వేస్తున్నామా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలండి. మరి వెలిగింపబడిన తర్వాత మన పరిస్థితి అయ్యగారు పదే పదే చెప్తున్నారు, బాహాటంగా కాదు అంతరంగం ఎలా ఉంది అని. రక్షణ నిరీక్షణ కాపాడుకుంటున్నామా, మరి జాగ్రత్తలతో కూడిన హెచ్చరికలు చేశారు. మరి అంతరంగంలో మనం ఎప్పుడూ తప్పిపోకూడదు, ప్రోత్సహిస్తూ ముగించారు. చాలా చక్కని వర్తమానం విన్నాము. మరి దాన్ని బట్టి అయ్యగారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మన మధ్యలో ఉన్న రెవరెండ్ చామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా. ఈ యొక్క దాతన ప్రభు ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి ప్రభు నీ దాసుని ద్వారా తండ్రి ఆ శ్రేష్టమైన వాక్యం వినడానికి తండ్రి మాకు ఇచ్చిన ప్రభ నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభ, నీ సేవకుడు చెప్పినట్టుగా ప్రభ, నోయింగ్లీ డూయింగ్ ది రాంగ్ ప్రభ, ఆ మాట మేము దావతన ప్రభ గమనించుకుంటూ ఉన్నామయ్యా. నీ దాసులు ప్రభ ఆరార్కమూర్తి గారు ప్రభ పాట రాసినట్టుగా తండ్రి, ఎరిగి చెడిపోతూ మనసా నీకెవరు దిక్కెవరు చెప్పమన్నట్టుగా ప్రభ, చాలాసార్లు తండ్రి వాక్యంలో అనుభవం కలిగి వాక్యంలో ప్రభ అయ్యా తండ్రి అయ్యా నీ యొక్క దేవతన ప్రభ వరాలను రుచి చూసి ప్రభ రాబోతున్న శక్తుల యొక్క దేవతన ప్రభ ప్రభావాన్ని అనుభవించి కూడా చెడిపోతున్న పరిస్థితుల్లో మేము ఉన్నాం తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభ. అయ్యా మంతరంగంలో ప్రభ తెలియని ఒక నిర్లక్ష్యం, తెలియని ప్రభ నిర్లప్తత, అయ్యా నీ మాటను కానీ అదేవిధంగా పనిని ప్రభ గౌరవించిన ప్రభ అంతరంగంలో జరుగుతున్న ప్రభ సంఘర్షణ బయటకు భక్తిగానే కనబడుతున్నాం ప్రభ. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మమ్మల్ని సరిచేయడానికి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించడానికి అయ్యా ప్రభ మరెప్పుడు కూడా ప్రభ అయ్యా తెలిసి ప్రభ ఒకవేళ మమ్మల్ని బట్టి ప్రభను ఉద్దేశించబడుతూ ఉంటే మరోసారి సిలువ వేయడం అనే విషయాన్ని తండ్రి మాకు హెచ్చరించిన దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభ. అయ్యా కేవలం వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించే భాగ్యం తెచ్చండి. ఏ విధంగా అయితే ప్రభ సైనికులు తండ్రి వాచింగ్ మార్చింగ్ ప్రభ ఫైటింగ్ చేస్తారా ప్రభ మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభ ఆ విధంగా ముందుకు సాగడానికి ప్రభ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మమ్మల్ని బట్టి కదా ప్రభ నీ నామాన్ని జన్మ దూషించబడుతూ ఉంది. అయ్యా కొంతమంది స్వార్థపరులు, కొంతమంది ప్రభ నిలకడలేని వారు, కొంతమంది ప్రభ ఎందుకు దేవతని ప్రభ నమ్ముకున్నామో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి అయ్యా మమ్మల్ని బట్టే ప్రభ నీ నామం దూషించబడుతుంది. అయ్యా సహాయం దయచేయండి. మా వ్యక్తిగత భక్తి జీవితంలో ప్రభ సరిగ్గా ఉండడానికి అన్నాడు ఏ విధంగా అయితే నీ కుమారుడని యేసుక్రీస్తు ప్రభ నన్ను వెంబడించని ధైర్యంగా చెప్పగలిగాడు, ఏ విధంగా ప్రభ పౌలు తండ్రి నేను క్రీస్తుని పోలి నడుచుకుని నన్ను పోలి నడుచుకుని చెప్పగలిగాడు, ఆ విధంగా చెప్పగల స్థితిలో మనం నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దోషం జ్ఞాపకం చేసుకోండి, ఇంకా మంచి ఆరోగ్యంతో నింపండి, అనేక స్థలాలు ఇంకా బహుబలంగా వాడుకున్నాయి. అనుగురించింది అది భార్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పాపను బట్టి అల్లుని బట్టి కుటుంబాన్ని బట్టి వందనాలు తండ్రి. విధంగా హర్షన్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభ. ఆ బిడ్డ యొక్క దేవతను ప్రభ జీవన గమనంలో అదేవిధంగా ప్రభ అయ్యా తల్లిదండ్రులు ఎదురు చూసిన దేవతను ప్రభ శుభకార్య విషయం కూడా ప్రార్థన చేస్తున్నాను. కార్యాలు జరిగించండి ప్రభ. కుటుంబం అంతా కలిసి ప్రభ నీ సేవలో ముందుకు సాగుతుండగా నీ సహాయం ఒక కుటుంబం నిండుగా రానిమ్మని, అదేవిధంగా కావలసిన ప్రభ ఆ దేవతన ప్రభ గొప్ప శక్తితో బిడ్డ గారిని తండ్రి గారిని నింపమని, ఎత్తబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు తండ్రి వాక్యం వినడానికి తండ్రి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబి రత్నాకర్ గారిని వారి కుటుంబాలు దీవించండి, పాప చదువుల్లో తోడుగుండండి ప్రభు. అదేవిధంగా దేవతన ప్రభు దీనికి సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, అదేవిధంగా తేజ అఫెంటిస్ట్ గారిని, కోర్టు వారిని దీవించండి ప్రభు. ఉదయకాల సమయం చేసి మాకు ప్రార్థించే తల్లులు ఇచ్చే తండ్రి వారందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అదేవిధంగా తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్న కిరణ్ గారిని, జీవనంద్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు.
అదేవిధంగా దేవతన ప్రభు రావణమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కాటనయ్య గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవతన ప్రభు విజయ్ కుమార్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. తిమోతి గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఎవరైతే అవసరాల్లో ఉన్నారో ప్రతి అవసరాన్ని ఐశ్వర్యంలో తీర్చమని ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిని స్వీటైన మార్గాన్ని చూపించి మరొకసారి ప్రభు నీ వాక్యాన్ని అమరు వేసుకొని ప్రభా సరిలేని మా జీవితాలను సరి చేసుకొని ప్రభు ముందుకు సాగే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక ముందు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అందినంగా ఆహారం దయచేయము, మమ్మల్ని శోధనలో తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మాకు చెప్పిన దాసులకు, ప్రత్యేకంగా ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు మనం చేయవలసిన ప్రతి ప్రయత్నానికి, ప్రయాణానికి ఆయన కృప సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రార్థించిన రెవరెండ్ జామీరావు కుమార్ గారికి, వాక్యం అందించిన ఆశీర్వాదం అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా నేటి కాలంలో ఇట్లాంటి వర్తమానాలు చాలా అవసరం కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి దయచేసి షేర్ చేయాల్సింది. ఈ వర్తమానాన్ని యూట్యూబ్ లో పెట్టినప్పుడు మీరు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. హ్యావ్ ఏ నైస్ డే అండి. ముగించుకుందామండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి.